వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. ఢిల్లీలో నివసిస్తున్న వారు విపరీతమైన ఎండలు, వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు అమ్మో అంటారు. ఇప్పుడు వారు మరో సమస్యను తెరపైకి తెస్తున్నారు. అది పొగమంచు కాదు, ఇంకోటి ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్గా మారింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. దీంతో అలీపూర్, బవానా, బురారి క్రాసింగ్, ఐటీఓ, జహంగీర్పురి, నరేలా, నెహ్రూ నగర్, వివేక్ విహార్, వజీర్పూర్, రోహిణి, ఆర్కేపురం, ద్వారకా వంటి 9కి పైగా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లు పడిపోయింది. పలు ప్రాంతాలను రెడ్ జోన్లో చేర్చారు. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు వాయు కాలుష్యానికి కారకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3వ దశను అమలు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ ఎన్సీఆర్లో గాలి కాలుష్యం సమస్య మరింత తీవ్రమవుతోంది. తాజా నివేదికల ప్రకారం ఢిల్లీలోని అనేక ప్రదేశాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కి పైగా చేరింది. ఏక్యూఐ అనేది 50 వరకు ఉంటే మంచిదే. అలా ఉంటే గాలి కాలుష్యం ఉండదు. కానీ ఢిల్లీలోని వజీర్పూర్, బవానా, ఐటీఓ, అక్షర్ధామ్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రమైన స్థాయికి చేరింది. ఈ కాలుష్యానికి పొగమంచు కూడా తోడైంది. రోడ్లు కనిపించటం లేదు. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వారికి రోడ్లపై కూర్చుంటున్న ఆవుల వంటివి కూడా అడ్డుగా ఉంటూ ప్రమాదాల స్థాయిని పెంచుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రతతో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తుంది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఢిల్లీ వాసులు ఆందోళనలు చేపట్టారు. వివిధ వర్గాల ప్రజలతో పాటు తల్లిదండ్రులు, పర్యావరణ కార్యకర్తలు ఇండియా గేట్ వద్ద భారీ నిరసనకు దిగారు. ముఖ్యంగా చిన్నారులతో కలిసి అనేక మంది మహిళలు హాజరై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛమైన గాలిని అందించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని మరో నిరసనకారుడు ఆరోపించారు. మాజీ సీఎం శీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీ గ్రీన్ క్యాపిటల్గా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయ నాయకులు మాత్రం బాధ్యత వహించకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి పీల్చడం అత్యంత హానికరంగా మారింది. పర్యావరణ డేటా ప్రకారం రోజుకు 1 కంటే ఎక్కువ సిగరెట్లు కాల్చడంతో సమానమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. చాలా తక్కువ ఏక్యూఐ నమోదైన ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోజుకు 6 నుంచి 10 సిగరెట్లు తాగినంత హానికరమైన గాలిని పీల్చుతున్నట్లు హెచ్చరిస్తున్నారు. 400కు పైగా ఏక్యూఐ నమోదైన ఏరియాల్లో ఉన్నవారు ఏకంగా 16 నుంచి 20 సిగరెట్లు తాగిన వారితో సమానమని చెబుతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితులు ఉంటేనే ప్రజలు బయటకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇక ఎన్సీఆర్ పరిధిలో శనివారం పెద్ద సంఖ్యలో శ్వాస సంబంధిత సమస్యతో హాస్పిటల్లో చేరిన వారి సంఖ్య పెరిగినట్లు తెలిపారు. భారత వాతావరణ శాఖ ప్రకారం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రానున్న 7 రోజుల్లో కనీస ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోతుందని అంచనా. ఉదయం సాయంత్రం చల్లని గాలులు శీతాకాలం వచ్చేసిందని గుర్తు చేస్తున్నాయి. వర్షాలు పడే ఛాన్స్ లేకపోవడంతో పొగమంచు పెరుగుతుంది. ఈ చలి కాలుష్యం కలిసి గాలి బరువెక్కుతుంది. రోడ్లపై మసక పెరుగుతుంది. వాహనదారులకు 50 మీటర్లకు మించి అవతల ఏముందో కనిపించట్లేదు. అందువల్ల డ్రైవింగ్ సమస్యగా మారింది. ఊరకుక్కలు, ఆవుల వంటివి రోడ్లపై సడన్గా కనిపిస్తుంటే యాక్సిడెంట్ల ప్రమాదం పెరుగుతోంది. ఇటీవలి డేటా ప్రకారం ఇప్పుడు వజీర్పూర్, బవానా వంటి ప్రదేశాల్లో 424 వరకు చేరింది. ఈ కాలుష్యం శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులకు దారితీస్తోంది. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా రోగులు మరింత ప్రమాదంలో ఉన్నారు. హెల్త్ ఇంపాక్ట్ అలర్ట్ ప్రకారం దీర్ఘకాలిక ఎక్స్పోజర్ ఊపిరితిత్తులకు శాశ్వత హాని కలిగిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం జీఆర్ఏపీ స్టేజ్ 2 నియమాలు అమలు చేసింది. కానీ స్టేజ్ 3 నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఘజియాబాద్లో, ఇందిరాపురంలోని సంజయ్ నగర్, వసుంధర వంటి ప్రదేశాల్లో ఏక్యూఐ గంభీర స్థాయిలో ఉంది. వసుంధరలోని కాలుష్యం శ్వాస, గుండె సంబంధిత వ్యాధులకు పెద్ద ముప్పుగా మారింది.
నోయిడాలోని సెక్టార్ 125, సెక్టార్ 62, సెక్టార్ 1, సెక్టార్ 116 వంటి ప్రాంతాల్లో కూడా 300కు పైగా ఉంది. ఈ ప్రాంతాల్లో మసక కారణంగా రోడ్లు దాదాపుగా ఖాళీగా మారాయి. వాహనదారులు మందంగా ఉన్న మసకలో ముందుకు సాగడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా జంతువులు రోడ్ల మీద కనిపించడంతో ప్రమాదాలు పెరిగాయి. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు కష్టపడుతున్నారు. ఇక మరోపక్క బయట తిరిగే జంతువుల సమస్య మరింత తీవ్రంగా ఉంది. స్కూళ్లు, ఆసుపత్రులు, బస్టాండ్లు, హైవేలపై ఊర కుక్కలను తొలగించాలని, వాటిని షెల్టర్లకు మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. హైవేలపై పశువులను కూడా తొలగించాలని NHAI చెప్పింది. అయితే డాగ్ లవర్స్, జంతు ప్రేమికులు ఈ ఆదేశాలను తప్పుపడుతున్నారు. ఢిల్లీలో రోజుకు 20కి పైగా యాక్సిడెంట్లు ఇష్టం వచ్చినట్లు తిరిగే జంతువుల వల్లే జరుగుతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. మానవులతో పాటు జంతువులు కూడా ఈ కాలుష్యం బారిన పడుతున్నాయి. వైల్డ్ లైఫ్ ఎక్స్పర్టుల ప్రకారం విషపూరితమైన వాయువుల్ని పీల్చడం వల్ల జంతువులకు కూడా స్ట్రెస్, వ్యాధులు వస్తున్నాయి. ఢిల్లీలోని పెట్స్, స్ట్రీట్ యానిమల్స్ కు శ్వాసక్రియ సమస్యలు, ప్రవర్తనలో తేడాలు కనిపిస్తున్నాయి. దీనికి పరిష్కారంగా వేస్ట్ మేనేజ్మెంట్, షెల్టర్ ఫెసిలిటీలను పెంచడం వంటి చర్యలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించలేకపోతుంది. ఏటా పెరిగిపోతున్న కాలుష్యాన్ని భరించలేక చాలా మంది ఢిల్లీని వదిలి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో ఉన్న కుటుంబాలు వేరే నగరాలకు వలసపోతున్నాయి. దీన్ని ఎగ్జాడస్ ట్రెండ్ అని అంటున్నారు. ఉత్తర భారతదేశం మొత్తం కాలుష్యం పెరుగుతోంది. మిగతా ఉత్తరాది నగరాలు టాప్ 10 కాలుష్య నగరాల లిస్టులో లేనప్పటికీ అవి కూడా కాలుష్యంలో ఢిల్లీతో పోటీ పడుతున్నాయి. ఇలా ఢిల్లీలో ఇప్పుడు చాలా సమస్యలున్నాయి. వాయు కాలుష్యం, పొగమంచు, జంతువులు, విషవాయువులు అన్నీ కలిసి దండయాత్ర చేస్తున్నాయి. హస్తినా నివాసయోగ్యం కాకుండా పోతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కాలుష్యం పెరుగుతుంది. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే మన నగరాలు కూడా ఢిల్లీలా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.